భక్తులు భగవంతుడి కోసం హుండీలో వేసిన కానుకలు ఆలయ అభివృద్ధికి ఉపయోగపడాల్సిన విరాళాలపై కొందరు కన్నేశారు. కోట్లాది మంది విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన అయోధ్య రామ మందిరంలో విరాళాల అపహరణ కేసు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తూ ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులను పోలీసులు తాజాగా విచారించగా ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కౌంటింగ్ గది తాళాల నుంచి సీసీటీవీ కెమెరాల వరకు ప్రతి వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని అత్యంత పక్కా ప్లాన్ తో ఏ చోరీలకు పాల్పడినట్లుగా దర్యాప్తులో తేలుతోంది. అయోధ్య రామ మందిర విరాళాల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో ప్రధాన నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లాను జైల్లో దాదాపు 2 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో అతడు కీలక వివరాలు వెల్లడించినట్టుగా కూడా పోలీసు వర్గాలు చెప్తూ ఉన్నాయి. విచారణలో బయటపడిన వివరాల ప్రకారం చూస్తే విరాళాల కౌంటింగ్ గదికి సంబంధించిన తాళాలను మరో నిందితుడు టిన్ను యాదవ్ సమకూర్చాడని, ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో గదిలోని నగదును దొంగిలించినట్లు అవినాష్ శుక్లా అంగీకరించినట్లుగా సమాచారం. కౌంటింగ్ వ్యవస్థపై పూర్తి అవగాహన ఉండటమే నిందితులకు కలిసి వచ్చినట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆలయ ప్రాంగణంలో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలున్నాయి, వాటిని ఎక్కడి నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఏ సమయంలో నిఘా బలహీనంగా ఉంటుందో అనే వివరాలు కూడా నిందితులకు ముందే తెలిసినట్లు దర్యాప్తులో తేలుతుంది. దీంతో సీసీటీవీలకు చిక్కకుండా చోరీ చేసిన డబ్బును ముందుగా ఆలయంలోని వాష్రూముల్లో దాచిపెట్టి ఆ తర్వాత అవకాశం చూసుకుని బయటకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కు సంబంధించిన కొందరితో తమకున్న సాన్నిహిత్యం కారణంగా తమపై ఎవరూ అనుమానం వ్యక్తం చేయరని భావించామని అవినాష్ శుక్లా విచారణలో చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. చోరీ చేసిన సొమ్ముతో ఇల్లు, స్థలం కొనుగోలు చేసినట్లు కూడా అవినాష్ శుక్లా అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో అతడి ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, ఇతర నిందితుల ఆర్థిక వ్యవహారాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. నెలకు తక్కువ జీతం పొందే కొందరు నిందితులు భారీ విలువైన ఆస్తులు ఎలా సంపాదించారన్న కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఇటు మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన 8 మంది విరాళాల సేకరణ, లెక్కింపు, భద్రత వంటి ప్రక్రియలతో నేరుగా సంబంధం ఉన్నవారేనని దర్యాప్తులో అయితే తేలింది. విరాళాల నిర్వహణలో జరిగిన విధానపరమైన లోపాల వల్లే ఈ అపహరణ చాలా కాలం పాటు బయటపడలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా గుర్తించింది. అయితే అసలు ఎంత మొత్తం అపహరణకు గురైంది, ఇంకా ఈ కేసులో మరెవరికి సంబంధం ఉంది అన్నది దర్యాప్తు పూర్తయ్యాకే తేలనుంది.